జంక్షన్లో తెలంగాణ పాలిటిక్స్. లోక్సభ ఎన్నికల చుట్టూ పార్టీల స్టంట్స్. ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది? ఎవరి వ్యూహం ఫలిస్తుంది? టచ్లోకి వచ్చిందెవరు? టచ్ కోల్పోయిందెవరు? గోడపై ఉన్నదెవరు? గోడ దూకాలంటే కండిషన్లు పెట్టేదెవరు? రేవంత్ కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? కేసీఆర్ కార్యాచరణ వెనుక ఉన్న కథ ఏంటి? మోడీ వేవ్ తెలంగాణపై చూపే ఎఫెక్ట్ ఎంత? అమ్మా న్యూస్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. జంక్షన్లో తెలంగాణ పాలిటిక్స్. లోక్సభ ఎన్నికల చుట్టూ పార్టీల స్టంట్స్. ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది? ఎవరి వ్యూహం ఫలిస్తుంది? టచ్లోకి వచ్చేదెవరు? టచ్ కోల్పోయేదెవరు? గోడపై ఉన్నదెవరు? గోడ దూకాలంటే కండిషన్లు పెట్టేదెవరు? రేవంత్ కాన్ఫిడెన్స్ కు కారణమేంటి? కేసీఆర్ కార్యాచరణ వెనక ఉన్న కథ ఏంటి? మోదీ వేవ్ తెలంగాణపై చూపే ఎఫెక్ట్ ఎంత? అమ్మా న్యూస్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అసెంబ్లీ ఎన్నికలను మించిన హై వోల్టేజ్ క్రియేట్ చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నామినేషన్ల వేడి టెంపరేచర్ను మరింత పెంచుతుంది. ఉన్నవి 17 సీట్లు, కానీ ఇందులో మెజారిటీ సీట్లే తర్వాత 5 ఏళ్లు ప్రభుత్వ సుస్థిరతకు ఇంధనం. లెక్క ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదు. అవసరమైన మెజారిటీతో సింగిల్గా పవర్లోకి వచ్చింది. 60 సీట్లు అవసరమున్న చోట్ల 65 సీట్లతో దుర్భేద్యంగా ఉంది. కానీ మోడీ మార్క్ పాలిటిక్స్పై సమాజంలోని అన్ని వర్గాల్లో ఓ చర్చ జరుగుతుంది. అందుకే జంపింగ్లపై ఎన్నడూ లేనంత చర్చ రచ్చ జరుగుతుంది. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మంచివి కావు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఓ వేలం వెర్రి. గెలవటమే కాదు, కొనడం తెలిసిన వాడే సికందర్. ఇదే నేటి ట్రెండ్. ఇక్కడ గాయం చేసినోడే లేపనం రాస్తాడు, అంతకుడే సంతాపం ప్రకటిస్తాడు, కత్తుల పూలతో కన్నీళ్లు తుడుస్తాడు. నయా రాజకీయ ట్రెండ్ ఇదే. ఒక్క ఓటమితో గంగలో మునిగి స్నానం చేశామంటూ నేతల గొప్పలకు పోతారు. తమ తప్పులన్నీ అధికారంలో వచ్చిన పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి నిలదీతలు షురువు చేస్తారు. తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ సభలు, సమావేశాల్లో చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు వీటన్నిటికీ భిన్నంగా ఏమీ లేవు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బురద జల్లాలి అనే మార్కు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా టచ్లో రాని నాయకుడు ఇప్పుడు తమ ప్రత్యర్థులు టచ్లోకి వచ్చారంటూ ప్రకటనలు చేస్తుండడం విస్మయం కలిగించేదే. ఒకవైపు 25 మంది టచ్లో ఉన్నారని ప్రకటించగానే మరోవైపు 6 నెలలు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అహంకారి అంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వీయ అనుభవాలు ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో 20 మ్యాచ్ ట్రెండ్ తెచ్చింది కేసీఆర్. దాని ఫలితాలు ఆయన కూడా అనుభవిస్తున్నారు. 4 మాసాల్లో అధికార పార్టీ అనిపించుకుంటే చాలని గోడ దూకుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలే వీటికి నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ అనేక సవాళ్లు. సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే లోక్సభ ఫలితాలు. చరిత్రలో రాజుల దండయాత్రలు. ప్రజాస్వామ్యంలో నాయకుల దాడులు సాధారణం. మోడీ కాలంలో తప్పదు అప్రమత్తం. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తే రేవంత్ సర్కార్కు తిరుగుండదు. ఆయన బలహీనం అవ్వాలని చూసే నాయకులు, శక్తులు కొంతకాలం ఆశ చంపేసుకుంటారు.
ముఖ్యంగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే అనేక వర్గాల సమస్యలను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు, సమీక్షించారు. తక్షణం అవకాశం ఉన్నవి పరిష్కరించారు కూడా. 30,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు 3 మాసాల్లో అందించి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. 6 గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేశారు. పాలనపై అవగాహన పెంచుకుంటూ పట్టు బిగించే ప్రయత్నాలు కూడా చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు చేపట్టారు. అప్పులు తిప్పులు తీరుస్తూనే ఆర్థిక క్రమశిక్షణ విధించారు. పాలకుడుగా ముద్ర వేసుకున్న దశలోనే 100 రోజుల్లోనే వచ్చిన ఎన్నికలు సరికొత్త సవాళ్లు విసిరాయి. రేవంత్ రెడ్డికి సవాళ్లు కొత్తవి కాదు. సవాళ్లు ఎదురైనప్పుడల్లా మరింత రాటుదేరిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఈ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ నాయకత్వం అంతా సవాల్గా తీసుకుని పోరాడితే మెరుగైన ఫలితాలు సాధ్యమే. బీజేపీ తన బలం పెంచుకోగలుగుతుందా, బీఆర్ఎస్ సీట్లు సాధిస్తుందా అన్నవి కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు. అన్నిటికీ ప్రజల తీర్పే సమాధానం. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.